Good morning everyone. This is Ramesh Kandikunda. We are watching Ramesh Kandikunda Chemistry channel. Today our topic is electroaffinity. It is also called electron gain enthalpy. So today topic is electroaffinity. Electroaffinity or electron gain enthalpy. Today our topic is electroaffinity or electron gain enthalpy. దీన్ని తెలుగులో కూడా ఎలక్ట్రాన్ అఫినిటీ అని అంటాం. సో ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ లేదా ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. సో ఏంటి ఎలక్ట్రోఎఫినిటీ, ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అంటే ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ పీరియాడిక్ ప్రాపర్టీస్. అంటే పీరియాడిక్ ప్రాపర్టీస్లో థర్డ్ వన్ ఇది. అంటే ఫస్ట్ మనం అటామిక్ సైజ్ చూసాం, సెకండ్ అయనైజేషన్ ఎంథాల్పీ చూసాం ఆర్ అయనైజేషన్ పొటెన్షియల్, అండ్ థర్డ్ వన్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ. లాస్ట్ వీడియోస్లో చెప్పుకున్నట్లే అటామిక్ సైజ్, అటామిక్ రేడియస్ అనే టాపిక్ మనం బాగా నేర్చుకుంటే దానికి ఎగెయినెస్ట్గా కానీ సేమ్గా కానీ ఉంటాయి ఈ రూల్స్ అనేవి. అందులో ఇది మనకి అటామిక్ రేడియస్కి ఎగెయినెస్ట్ రూల్. అట్ ది సేమ్ టైం అయనైజేషన్ ఎంథాల్పీకి కూడా, అంటే అయనైజేషన్ ఎంథాల్పీ డెఫినేషన్ మనం ఏదైతే నేర్చుకున్నామో ఆ అయనైజేషన్ ఎంథాల్పీ లేదా అయనీకరణ శక్తి అని చదువుకున్నాం. ఆ అయనీకరణ శక్తి రూల్ ఏదైతే మీరు నేర్చుకున్నారో నియమం, ఆ నియమానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది ఎలక్ట్రో ఎఫినిటీ. సో అంటే ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది పీరియడ్స్లోని గ్రూప్స్లోని మార్పు అనేది మనకి అటామిక్ సైజ్కి ఆపోజిట్లో ఉంటుంది. రూల్ విషయానికి వస్తే, అంటే నియమం విషయానికి వచ్చినట్లయితే అయనీకరణ శక్తి నియమం ఏదైతే నేర్చుకున్నారో దానికి వ్యతిరేకంగా ఉంటుంది ఎలక్ట్రాన్ ఎఫినిటీ. ఇవి మీకు ఎందుకు చెప్తున్నానంటే క్లాస్ స్టార్ట్ అవడానికి ముందు మీరు నేర్చుకునేటప్పుడు, అంటే మీరు చదివేటప్పుడు కానీ మీరు నేర్చుకునేటప్పుడు కానీ ఒక కాన్ఫిడెన్స్ అనేది మీలో బిల్టప్ అవుతుంది. అటామిక్ రేడియస్ మనం నేర్చుకున్నాం, అయనైజేషన్ ఎంథాల్పీ చదివాం, దానికి రిలేటివ్గా ఉన్న ఈ రూల్స్, సో ఈజీగా వస్తుంది అనే కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే మీలో కలిగిందో మీరు ఈజీగా దీన్ని నేర్చుకోగలం. కాన్ఫిడెన్స్ ఉంటే మనం ఈజీగా దేన్నైనా సాధించవచ్చు. అందుకని మీకు స్టార్టింగ్లోనే ఇలా చెప్తున్నాను. సో ఇక మనం రూల్ విషయానికి వచ్చినట్లయితే ఎలక్ట్రో ఎఫినిటీ ఆర్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అంటే ది ఎనర్జీ రిలీజ్డ్ when we add an electron to isolated neutral gaseous atom and it is converted to an ion. The total process is called electroaffinity or electron gain enthalpy. The energy released when we add an electron to neutral gaseous isolated atom, then it is converted to an ion, that is called electroaffinity or electron gain enthalpy. అంటే ఒంటరి తటస్థ పరమాణువుకు, ఆ ఒంటరి తటస్థ పరమాణువు వాయు స్థితిలో ఉండాలి. అంటే వాయు స్థితిలో ఉన్న ఒంటరి తటస్థ పరమాణువుకు ఒక ఎలక్ట్రాన్ను చేర్చినప్పుడు, వాయు స్థితిలో ఉన్న ఒంటరి తటస్థ పరమాణువుకు ఒక ఎలక్ట్రాన్ను చేర్చినప్పుడు విడుదలయ్యేటటువంటి శక్తిని ఎలక్ట్రాన్ ఎఫినిటీ లేదా ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ, అంటే ఎలక్ట్రాన్ ఎఫినిటీ, ఎలక్ట్రాన్ గ్రహించేటటువంటి శక్తి, దాన్ని ఎలక్ట్రాన్ ఎఫినిటీ అని అంటాం. సో డెఫినేషన్ రాసుకుంటే ది అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్డ్ when we add an electron to isolated neutral gaseous atom and it's converted to anion.
దట్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రో ఎఫినిటీ. అంటే వాయుస్థితిలో ఉన్న ఒంటరి తటస్థ పరమాణువుకు ఎలక్ట్రాన్ చేర్చినప్పుడు విడుదలయ్యే శక్తిని ఎలక్ట్రో ఎఫినిటీ అంటాం. నేను మీకు అక్కడ చెప్పిందే ఇక్కడ రాశాను. సో ది అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్డ్ వెన్ వీ యాడ్ అన్ ఎలక్ట్రాన్ టు isolated neutral gaseous atom, then it is converted to anion, that is called electroaffinity. దాన్ని ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటాం. సో అది ఏ విధంగా చేంజ్ అవుతుందని మీకు ఒక ఈక్వేషన్ ఫామ్లో చెప్తాను, ఇంకా మీకు ఈజీగా ఉంటుంది. సో ఏంటి డెఫినేషను? వాయుస్థితిలో ఉన్న ఒంటరి తటస్థ పరమాణువుకు ఒక ఎలక్ట్రాన్ను చేర్చినప్పుడు విడుదలయ్యేటటువంటి శక్తి, దాన్ని ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటాం. దాన్ని ఒక ఈక్వేషన్ ఫామ్లో చూపిస్తాను చూడండి. సో ఆ డెఫినేషన్ మనం ఈక్వేషన్ ఫామ్లో చూద్దాం, అది ఇంకా మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఏంటి అంటే ఫస్ట్ వన్ యాటమ్. ఈ యాటమ్ మనకి న్యూట్రల్ యాటమ్ అనుకోండి, గ్యాసియస్ యాటమ్ అనుకోండి. సో న్యూట్రల్ గ్యాసియస్ ఐసోలేటెడ్ యాటమ్. దీనికి మనం ఏం చేసాం? ఎలక్ట్రాన్ యాడ్ చేశానని చెప్పాను. న్యూట్రల్ గ్యాసియస్ ఐసోలేటెడ్ యాటమ్కి ఎలక్ట్రాన్ యాడ్ చేసాం. ఎలక్ట్రాన్ యాడ్ చేసినప్పుడు రిలీజ్ అయ్యే ఎనర్జీ అనేది రిలీజ్ అయ్యింది. సో ఎనర్జీ రిలీజ్ అవ్వటాన్ని నెగిటివ్ సింబల్తో చూపిస్తాం. ఎనర్జీ రిలీజెస్ని నెగిటివ్తో చూపిస్తాం. ఇక్కడ రిలీజ్ని ఎక్సోథర్మిక్ అంటాం. ఎక్సోథర్మిక్ మీన్స్ ఎనర్జీ రిలీజ్డ్. ఇట్ ఈజ్ ఎక్సోథర్మిక్ ఈజ్ రిప్రజెంటెడ్ బై నెగిటివ్ సైన్. నెగిటివ్ సైన్లో చూపించమంటే ఎనర్జీ రిలీజ్ అయింది అని. ఎప్పుడు రిలీజ్ అయింది? యాటమ్కి ఎలక్ట్రాన్ యాడ్ చేసాం. యాడ్ చేసినప్పుడు అది ఎలా చేంజ్ అవుతుంది అనుకున్నాం? ఇట్ ఈస్ కన్వర్టెడ్ టు యానియాన్గా చేంజ్ అవుతుంది అని చెప్పాను. అంటే ఎగ్జాంపుల్కి ఒక యాటమ్ తీసుకుందాం, క్లోరిన్ అనేది ఒక యాటమ్, 17 అటామిక్ నెంబర్. సో ఈ 17 అటామిక్ నెంబర్ ఉన్నటువంటి క్లోరిన్ని తీసుకొని దానికి ఎలక్ట్రాన్ యాడ్ చేశాను. సో ఇక్కడ మనకి క్లోరిన్ ఎలా ఉంది? ఐసోలేటెడ్ స్టేట్లో ఉంది. అంటే సిస్టమ్కి సరౌండింగ్స్కి రిలేషన్ లేకుండా ఉంది. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. సో క్లోరిన్ అనేది ఐసోలేటెడ్ సిస్టంలో ఉంది, అట్ ది సేమ్ టైం గ్యాసియస్ స్టేట్లో ఉంది, అంటే వాయు స్థితిలో ఉంది. అండ్ న్యూట్రల్ అంటే దాని మీద పాజిటివ్ ఛార్జ్ కానీ నెగిటివ్ ఛార్జ్ కానీ ఏమీ లేకుండా న్యూట్రల్ స్టేట్లో ఉంది. సో దట్ ఈస్ క్లోరిన్ యాటమ్. దానికి మనం ఎలక్ట్రాన్ యాడ్ చేసాం. వెన్ ఎలక్ట్రాన్ యాడెడ్ టు ఐసోలేటెడ్ న్యూట్రల్ గ్యాసియస్ యాటమ్ అండ్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ టు యానియాన్ అండ్ ఇట్ ఈస్ రిలీజెస్ టు ఎనర్జీ. దట్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రో ఎఫినిటీ అనుకున్నాం. అంటే ఇక్కడ మనం ఐసోలేటెడ్ స్టేట్లో ఉన్నటువంటి గ్యాసెస్ స్టేట్లో ఉన్న న్యూట్రల్ యాటమ్కి ఎలక్ట్రాన్ యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది? క్లోరిన్ మైనస్ Cl మైనస్ ఛార్జ్. సో ఇట్ ఈస్ కాల్డ్ క్లోరిన్ యానియాన్. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ క్లోరైడ్. ఇక్కడ మనకి క్లోరిన్ మీద నెగిటివ్ ఛార్జ్ వచ్చింది, దాన్నే యానియాన్, క్లోరిన్ యానియాన్ అంటాం. ప్లస్ దీంతోపాటు మనకి ఎనర్జీ అనేది రిలీజ్ అయింది. ఆ ఎనర్జీ రిలీజ్ అయిన దాన్ని ఎక్సోథర్మిక్ అంటాం. ఉష్ణమోచక చర్య. తెలుగులో ఎక్సోథర్మిక్ అంటే ఉష్ణమోచక చర్య అని అంటాం. సో ఇది మనకి ఎలక్ట్రో ఎఫినిటీ. వాయు స్థితిలో ఉన్న ఒంటరి తటస్థ పరమాణువుకు ఎలక్ట్రాన్ కలిపినప్పుడు యానియాన్గా మారి కొంత ఎనర్జీని రిలీజ్ చేస్తుంది, దాన్ని ఎలక్ట్రో ఎఫినిటీ అంటాం. ది అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్డ్ వెన్ వీ యాడ్ అన్ ఎలక్ట్రాన్ టు ఐసోలేటెడ్ న్యూట్రల్ గ్యాసెస్ యాటమ్, దెన్ దట్ ఈస్ కన్వర్టెడ్ టు యానియాన్. దట్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రో ఎఫినిటీ. సో ఇది మనకి ఎలక్ట్రో ఎఫినిటీ. సో ఇదే ప్రాసెస్, అంటే ఇక్కడ మనం ఒక యాటమ్ తీసుకున్నాం, ఎలక్ట్రాన్ యాడ్ చేసాం, యానియాన్ ఫామ్ అయింది. ఇది ఫస్ట్ ఎలక్ట్రో ఎఫినిటీ. సేమ్ సెకండ్ ఎలక్ట్రో ఎఫినిటీ మనం కన్వర్ట్ చేశారనుకోండి, అంటే సెకండ్ ఎలక్ట్రో ఎఫినిటీని కూడా మనం ట్రై చేసినట్లయితే సెకండ్ ఎలక్ట్రో ఎఫినిటీ అంటే మనం ఎగ్జాంపుల్కి యానియాన్ తీసుకోవాలి, Cl యానియాన్ తీసుకొని దానికి ఎలక్ట్రాన్ యాడ్ చేశారు. క్లోరిన్ యానియాన్ తీసుకొని దానికి మీరు సెకండ్ ఎలక్ట్రాన్ యాడ్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఎప్పుడు కూడా ఎనర్జీ అనేది గెయిన్ అవుతుంది. అంటే ఎనర్జీ అనేది ఎప్పుడు కూడా తీసుకుంటుంది. ఎనర్జీని ఎప్పుడు తీసుకుంటుంది అంటే
ఎండోధర్మిక్ ఉష్ణగ్రాహక చర్య అంటే ఉష్ణం ఉష్ణగ్రాహక చర్య. ఎండోధర్మిక్ రియాక్షన్ అంటే ఎనర్జీని రిసీవ్ చేసుకుంటుంది, ఎనర్జీని రిలీజ్ చేయదు, ఎనర్జీని గెయిన్ చేసుకుంటుంది, అంటే ఎనర్జీని తీసేసుకుంటుంది. ఎందుకని తీసుకుంటుంది అంటే ఆల్రెడీ ఇక్కడ మనకి నెగిటివ్ ఛార్జ్ ఉంది, ఆ నెగిటివ్ ఛార్జ్కి మరొక నెగిటివ్ ఛార్జ్ అంటే ఎలక్ట్రాన్ యాడ్ చేసాం. ఎలక్ట్రాన్ క్యారీస్ నెగిటివ్ ఛార్జ్ అని చెప్పి మనం ఫస్ట్ ఫండమెంటల్ కెమిస్ట్రీలో నేర్చుకున్నాం. సో ఆ క్లోరిన్ యానియాన్కి మరొక ఎలక్ట్రాన్ యాడ్ చేసినప్పుడు నెగిటివ్ సైన్ రిపల్షన్స్ అనేవి జరుగుతాయి, అంటే వికర్షణ జరుగుతుంది. సేమ్ పోల్స్ ఆర్ రిపల్షన్, ఆపోజిట్ పోల్స్ ఆర్ అట్రాక్షన్. అంటే విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి, సజాతి ధ్రువాలు అంటే ఒకే రకంగా ఉన్నటువంటి ధ్రువాలు, అంటే ఒకే రకమైన సింబల్ ఉన్నటువంటివి, ఒకే రకమైన సైన్ ఉన్నవి, ప్లస్ ప్లస్ మైనస్ మైనస్, అలా ఒకే సైన్ ఉన్నవి ఎప్పుడు కూడా వికర్షించుకుంటాయి. సో ఇక్కడ మనకి Cl మైనస్ ఈ మైనస్ రెండు కూడా మైనస్ ఛార్జెస్. క్లోరిన్ యానియాన్ ఎలక్ట్రాన్ రెండు తీసుకుంటే రెండిట్లోని మనకి నెగిటివ్ సైన్ ఉంది కాబట్టి ఈ రెండు రిపల్షన్స్ జరుపుకొని ఎనర్జీని గెయిన్ చేసుకొని మనకి ఎలక్ట్రో ఎఫినిటీ అనేది జరుగుతుంది, అంటే ఎలక్ట్రాన్ అనేది యాడ్ అవుతుంది. అందువల్ల మనకి ఇక్కడ పాజిటివ్ సైన్ వస్తుంది, అంటే ఎనర్జీని గెయిన్ చేసుకుంటుంది, అందుకని అది ఎండోధర్మిక్ అవుతుంది, ఉష్ణగ్రాహక చర్య అవుతుంది. సెకండ్ ఎలక్ట్రో ఎఫినిటీ ఈజ్ ఆల్వేస్ ఎండోధర్మిక్. సెకండ్ ఎలక్ట్రో ఎఫినిటీ ఈజ్ ఆల్వేస్ ఎండోథర్మిక్, అంటే ఉష్ణగ్రాహక చర్య. రెండవ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఎప్పుడు కూడా ఉష్ణగ్రాహక చర్య, ఎండోధర్మిక్. ఎందుకు ఎండోధర్మిక్ అంటే ఇక్కడ మనకి సేమ్ పోల్స్ వస్తున్నాయి, ఇక్కడ క్లోరిన్ యానియాన్ ఎలక్ట్రాన్ క్యారీస్ నెగిటివ్ ఛార్జ్, సో 2 ఆటమ్ ఈజ్ నెగిటివ్ ఛార్జ్, ఎలక్ట్రాన్ ఈజ్ ఆల్సో నెగిటివ్ ఛార్జ్, అంటే ఫండమెంటల్ పార్టికల్ ఇక్కడ మనకి నెగిటివ్ ఛార్జ్. క్లోరిన్ యాటమ్ కూడా నెగిటివ్ ఛార్జ్, రెండు నెగిటివ్ ఛార్జెస్ ఉండటం వల్ల రిపల్షన్స్ పెరిగి ఆ ఎలక్ట్రాన్ యాడ్ అవ్వడానికి ఎనర్జీని కంప్లీట్గా యూజ్ చేసుకుంటాయి, కాబట్టి మనకు అక్కడ ఎండోధర్మిక్ రియాక్షన్ అనేది జరుగుతుంది. ఎందుకు యూజ్ చేసుకుంటాయి అంటే ఆ రిపల్షన్స్ జరిగి ఆ రెండింటి మధ్య ఉన్న బాండ్ బ్రేక్ అయ్యి కొత్త బాండ్ ఫామ్ అవ్వడానికి అక్కడ ఉన్నటువంటి ఎనర్జీని యూజ్ చేసుకుంటుంది. ఆ యూజ్ చేసుకోవటాన్ని మనం ఎండోధర్మిక్ అని చెప్పుకుంటాం. సో ఫస్ట్ ఎలక్ట్రో ఎఫినిటీ ఈజ్ ఆల్వేస్ నెగిటివ్ సైన్, దట్ ఈస్ ఎక్సోధర్మిక్. సెకండ్ ఎలక్ట్రో ఎఫినిటీ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్, దట్ ఈస్ ఎండోధర్మిక్. మొదటిది ఎప్పుడు ఉష్ణమోచక చర్య, రెండవది ఎప్పుడు కూడా ఉష్ణగ్రాహక చర్య. ఎందుకని రెండవది ఉష్ణగ్రాహక చర్య అంటే ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి వికర్షణను అధిగమించి కొత్త బంధం ఏర్పడటానికి అక్కడ ఉన్నటువంటి ఎనర్జీని యూజ్ చేసుకుంటుంది, కాబట్టి అది మనకి ఉష్ణగ్రాహక చర్య అవుతుంది. సో ఇది ఎలక్ట్రో ఎఫినిటీ విత్ ఈక్వేషన్ ఫార్మ్స్. అండ్ నెక్స్ట్ వీటిలో ఉన్న అప్లికేషన్స్ అండ్ చేంజెస్ అంటే వేరియేషన్స్ ఎలా ఉన్నాయి, పీరియడ్స్లో ఎలా ఉన్నాయి, గ్రూప్స్లో వేరియేషన్స్ ఎలా ఉన్నదని నేర్చుకుందాం. అండ్ నెక్స్ట్ యూనిట్స్. ఎలక్ట్రో ఎఫినిటీ యూనిట్స్ ఏంటి అంటే ప్రమాణాలు, తెలుగులో ప్రమాణాలు. అయనైజేషన్ ఎనర్జీ అండ్ అయనైజేషన్ పొటెన్షియల్కి మనం ఏవైతే యూనిట్స్ నేర్చుకున్నామో అవే యూనిట్స్, అంటే లాస్ట్ వీడియోలో మీకు ఏవైతే యూనిట్స్ చెప్పానో ఇక్కడ కూడా అవే యూనిట్స్ వస్తాయి, ఎందుకంటే రెండు కూడా ఎనర్జీసే. అయనైజేషన్ పొటెన్షియల్ అంటే మనం ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి యూజ్ చేసే ఎనర్జీ. ఎలక్ట్రో ఎఫినిటీ అంటే ఎలక్ట్రాన్ని యాడ్ చేసినప్పుడు రిలీజ్ అయ్యే ఎనర్జీ. సో రెండు ఎనర్జీసే కాబట్టి యూనిట్స్ సేమ్గా ఉంటాయి. ఏంటి? ఎలక్ట్రో వోల్ట్స్, నెక్స్ట్ కిలో జౌల్ పర్ మోల్, అండ్ నెక్స్ట్ కిలో క్యాలరీ పర్ మోల్. ఎలక్ట్రాన్ వోల్ట్స్, కిలో జౌల్ పర్ మోల్ అండ్ కిలో క్యాలరీ పర్ మోల్. సో ఈ మూడింట్లో ఏ యూనిట్స్ అన్నా మీరు యూజ్ చేయొచ్చు. అయనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటి? వెన్ the amount of energy required for adding of the amount of energy required for removal of electron from neutral isolated gaseous atom. అంటే వాయు స్థితిలో ఉన్నటువంటి ఒక ఒంటరి తటస్థ పరమాణు నుంచి ఒక ఎలక్ట్రాన్ తొలగించడానికి కావలసిన శక్తిని అయనీకరణ శక్తి అంటాం. అదే ఎలక్ట్రో అఫినిటీ అంటే ఏంటి? ది అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్డ్. అక్కడ మనం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ అనుకున్నాం, ఇక్కడ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్డ్ అంటున్నాం. అంటే ఇక్కడ మనకి ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అయనైజేషన్ ఎనర్జీలో
ఎనర్జీ అనేది మనం ఇవ్వాల్సి వస్తుంది. సో రెండు కూడా ఎనర్జీని, ఒకటి ఇస్తున్నాం మరొకటి తీసుకుంటున్నాం, రెండు ఎనర్జీస్ కాబట్టి యూనిట్స్ అనేవి సేమ్గా ఉంటాయి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వేరియేషన్స్ ఇన్ పీరియడ్స్ అండ్ గ్రూప్స్ చూద్దాం. సో వేరియేషన్స్ ఇన్ గ్రూప్స్. సో గ్రూప్స్లో ఎలా చేంజ్ అవుతుంది, చేంజెస్ ఇన్ గ్రూప్స్. గ్రూప్లో ఏ విధంగా, గ్రూప్స్ అంటే మనం ఏమనుకున్నాం, టాప్ టు బాటమ్. గ్రూప్ అంటే పీరియాడిక్ టేబుల్ తీసుకుంటే అందులో పైనుండి కిందకు వచ్చేవన్నీ కూడా గ్రూప్ అనుకున్నాం. ఆ పైనుండి కిందకు వచ్చేటప్పటికి ఈ ఎలక్ట్రో ఎఫినిటీ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఎగ్జాంపుల్కి బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, రేడియం అనే ఒక గ్రూప్ తీసుకోండి. లేదు మరొకటి మీకు నచ్చిన గ్రూప్, నైట్రోజన్, ఫాస్ఫరస్, యార్సెనిక్, యాంటిమోనీ, బిస్మత్, ఇలా మీకు నచ్చిన ఏదో గ్రూప్ తీసుకోండి. ఆ గ్రూప్లో ఎలక్ట్రో ఎఫినిటీ ఎలా ఉంటుంది. ప్రీవియస్ వీడియోస్లో మనం మాట్లాడుకున్నట్లే అటామిక్ రేడియస్ అనేది కంప్లీట్గా గ్రూపుల్లో ఇంక్రీజ్ అవుతుంది. ఇన్ గ్రూప్స్ అటామిక్ రేడియస్ ఈజ్ ఇంక్రీజ్. సో అక్కడ మనకి అటామిక్ రేడియస్ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకని ఇంక్రీజ్ అవుతుంది, నెంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. సో అక్కడ మనకి ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి అటామిక్ రేడియస్ పెరుగుతుంది. ఆ అటామిక్ రేడియస్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ ఎలక్ట్రో ఎఫినిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. అంటే అటామిక్ రేడియస్కి కంప్లీట్గా ఆపోజిట్ రూల్. సో ఏమవుతుంది, ఇన్ టాప్ టు బాటమ్ ఎలక్ట్రో ఎఫినిటీ డిక్రీజ్. ఇన్ ఎలక్ట్రో ఎఫినిటీ in groups top to bottom decrease. Why? Because atomic radius is gradually increase. అటామిక్ రేడియస్ పరమాణు వ్యాసార్థం అనేది పైనుండి కిందకు వచ్చేటప్పటికి పెరుగుతుంది కాబట్టి ఎలక్ట్రో ఎఫినిటీ తగ్గిపోతుంది. సో అటామిక్ రేడియస్ అంటే పరమాణు పరిమాణం పెరిగితే ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఎందుకు తగ్గుతుంది అంటే, ఎగ్జాంపుల్కి బెరీలియం 4, మెగ్నీషియం 12 చూసినట్లయితే 1s2 2s2. అదే మెగ్నీషియం చూస్తే 1s2 2s2 2p6 3s2. అంటే ఇక్కడ మనకి వ్యాలెన్స్ షెల్ 2s2 సెకండ్ షెల్, మెగ్నీషియం థర్డ్ షెల్. అంటే నెంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజ్ అయ్యాయి. నెంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి అంటే కక్షల సంఖ్య పెరుగుతుంది. కక్షల సంఖ్య పెరిగే కొద్దీ పరమాణు సైజు ఏమవుతుంది, పెరిగిపోతుంది. ఎప్పుడైతే పరమాణు సైజు పెరిగిపోతుందో అంటే కేంద్రకానికి ఇది ఫస్ట్ షెల్, ఇది సెకండ్ షెల్, ఇది థర్డ్ షెల్. అలానే బెరీలియం తీసుకుంటే ఫస్ట్ షెల్, సెకండ్ షెల్. అంటే మనకి ఇక్కడ కేంద్రకానికి న్యూక్లియస్, కేంద్రకానికి బాహ్య కక్షకి, వ్యాలెన్సీ షెల్కి, కేంద్రకానికి బాహ్య కక్షకి, న్యూక్లియస్కి, వ్యాలెన్సీ షెల్కి డిస్టెన్స్ ఏమవుతుంది, గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్, పెరుగుతుంది. ఎప్పుడైతే మీకు డిస్టెన్స్ అనేది క్రమంగా పెరిగిపోతుందో మనం యాడ్ చేసే ఎలక్ట్రాన్, ఒక ఎలక్ట్రాన్ని యాడ్ చేస్తున్నాం. ఆ యాడ్ చేసేటటువంటి ఎలక్ట్రాన్కి ఈ న్యూక్లియస్కి మధ్య ఉన్నటువంటి అట్రాక్షన్ అంటే మధ్యలో ఉన్నటువంటి బాండింగ్ ఏమవుతుంది, ఆ డిస్టెన్స్ పెరుగుతుంది కాబట్టి బాండింగ్ డిస్టెన్స్ పెరుగుతుంది కాబట్టి ఆ రెండింటి మధ్య ఉన్న అట్రాక్షన్ కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే సైజ్ పెరిగింది. అంటే కనెక్టివిటీ, న్యూక్లియస్కి వ్యాలెన్స్ షెల్కి కనెక్టివిటీలో చేంజెస్ వస్తున్నాయి. ఆ చేంజెస్ రావటం వల్లనే ఇక్కడ మనకి ఎలక్ట్రో ఎఫినిటీ కూడా చేంజ్ అవుతుంది. ఎలా చేంజ్ అవుతుంది, నెంబర్ ఆఫ్ షెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతుంది. అంటే సైజ్ పెరిగిపోతుంది. సైజ్ పెరుగుతుంది కాబట్టి ఇక్కడ మనకి అట్రాక్షన్, న్యూక్లియస్కి వ్యాలెన్స్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్కి మధ్య ఉన్న అట్రాక్షన్ కూడా చేంజ్ అయిపోతుంది. ఆ చేంజెస్ అనేది డిక్రీజ్ అయిపోతుంది, తగ్గిపోతుంది. దట్ ఈస్ వేరియేషన్ ఇన్ గ్రూప్స్. అండ్ నెక్స్ట్ వేరియేషన్ ఇన్ పీరియడ్స్ చూద్దాం. సో నెక్స్ట్ వేరియేషన్ ఇన్ పీరియడ్స్. అంటే పీరియడ్స్ అంటే ఏంటి, లెఫ్ట్ టు రైట్ పీరియాడిక్ టేబుల్ తీసుకుంటే ఎడమ చేతి నుండి కుడి చేతి వైపుకి వెళ్ళేవన్నీ కూడా పీరియడ్స్ అనుకున్నాం. ఆ పీరియడ్స్లో ఎలక్ట్రో ఎఫినిటీ ఏ విధంగా ఉంటుంది అంటే సేమ్ అటామిక్ రేడియస్ ఇన్ పీరియడ్స్ ఆర్ డిక్రీజ్. అంటే అటామిక్ రేడియస్ అనేది పీరియడ్లో ఏమవుతుంది, తగ్గిపోతుంది. సో అక్కడ మనకి అటామిక్ రేడియస్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి పీరియడ్స్లో ఎలక్ట్రో ఎఫినిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎంటర్స్ ఇంటు ది సేమ్ షెల్. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎంటర్స్ ఇంటు ది సేమ్ షెల్ ఇన్ పీరియడ్స్. వై? బికాస్
atomic radius is decrease. In electroaffinity, in periods left to right is increase because atomic radius is decrease. అటామిక్ రేడియస్ అనేది మీకు తగ్గిపోతుంది కాబట్టి ఎలక్ట్రోఎఫినిటీ అనేది పెరుగుతుంది. ఇందులో పీరియడ్స్లోనే ఎగ్జాంపుల్కి సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్ అలా తీసుకున్నట్లయితే ఇది ఒక పీరియడ్. ఈ పీరియడ్లో ఎలక్ట్రోఎఫినిటీ అనేది గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ యాడెడ్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎంటర్స్ ఇంటూ ది సేమ్ షెల్. అంటే ఇక్కడ మనకి ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఒకే షెల్లోకి ఎంటర్ అయిపోతాయి. అది లాస్ట్ క్లాస్లో కూడా మనం మాట్లాడుకున్నాం. 1s2, 2s2, 2p6, 3s1. ఇక్కడ 3s2, 3s2, 3p1, 3s2, 3p3. సో ఇలా వచ్చినట్లయితే మనకి ఎలక్ట్రాన్స్, లాస్ట్ ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా అంటే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా థర్డ్ షెల్లోనికి ఎంటర్ అవుతున్నాయి. సో థర్డ్ షెల్ మీన్స్ న్యూక్లియస్, ఫస్ట్ షెల్, సెకండ్ షెల్ అండ్ థర్డ్ షెల్. సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎంటర్స్ ఇంటూ ది సేమ్ షెల్. అంటే ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఒకే షెల్లోకి ఎంటర్ అవుతున్నాయి. షెల్స్ ఏం పెరగట్లేదు, అందువలన దీని సైజ్ కూడా ఏం పెరగట్లేదు, యాజ్ ఇట్ ఈస్ అలా ఉండిపోయింది. కాకపోతే ఎలక్ట్రాన్స్ అన్నీ ఒకే షెల్లోకి ఎంటర్ అవుతున్నాయి. అలా ఎలక్ట్రాన్స్ అన్నీ ఒకే షెల్లోకి ఎంటర్ అవటం వలన ఇక్కడ న్యూక్లియస్ ఛార్జ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే మనకి మైనస్లు ఎన్నైతే వచ్చాయో పాజిటివ్ కూడా అన్నీ వస్తాయి అనుకున్నాం లాస్ట్ క్లాస్లో. అంటే ఎలక్ట్రాన్స్ ఎన్నైతే యాడ్ అవుతున్నాయో ప్రోటాన్స్ కూడా అన్నీ యాడ్ అవుతున్నాయి. సో ప్రోటాన్స్ మీన్స్ న్యూక్లియస్ ఛార్జ్, న్యూక్లియర్ ఛార్జ్ పెరుగుతుంది. అట్ ది సేమ్ టైం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎంటర్స్ ఇంటూ ది సేమ్ షెల్. ఒకే షెల్లోకి ఎలక్ట్రాన్లన్నీ యాడ్ అవుతున్నాయి. అలా ఎలక్ట్రాన్లన్నీ ఒకే షెల్లోకి యాడ్ అవుతున్నాయి. అట్ ది సేమ్ టైం న్యూక్లియర్ ఛార్జ్ పెరుగుతుంది. అలా పెరగటం వల్ల న్యూక్లియస్ ఏమవుతుంది, ఎలక్ట్రాన్స్ని స్ట్రాంగ్గా అట్రాక్ట్ చేస్తుంది. అలా స్ట్రాంగ్గా అట్రాక్ట్ చేసినప్పుడు ఎనర్జీ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతుంది. సో అందుకని ఎలక్ట్రోఎఫినిటీ అనేది పీరియడ్స్లో గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ అని నేర్చుకున్నాం, ఇంక్రీజ్ అని చెప్తున్నాం. సో ఇన్ పీరియడ్స్ ఎలక్ట్రోఎఫినిటీ ఈజ్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్. ఏమవుతుంది, పెరుగుతుంది. ఎందుకని పెరుగుతుంది, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎంటర్స్ ఇంటూ ది సేమ్ షెల్, దెన్ హై ఎనర్జీ రిలీజ్. సో అవి ఎలక్ట్రోఎఫినిటీ చేంజెస్ ఇన్ గ్రూప్స్ అండ్ పీరియడ్స్. గ్రూప్స్ చూసినట్లయితే గ్రాడ్యువల్లీ డిక్రీజ్, పీరియడ్స్ చూసినట్లయితే గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్. ఎందుకని అక్కడ తగ్గుతుంది, ఎందుకని పెరుగుతుంది అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ యాడెడ్ ఇంటూ సేమ్ షెల్. ఇన్ గ్రూప్స్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎంటర్స్ ఇంటూ ది డిఫరెంట్ షెల్స్. సో షెల్స్ అనేవి అక్కడ ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇంక్రీజ్ అవటం వల్ల డిస్టెన్స్ పెరుగుతుంది. డిస్టెన్స్ పెరగటం వలన న్యూక్లియర్ ఛార్జ్ అనేది ఎలక్ట్రాన్ మీద తగ్గిపోతుంది, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ మీద తగ్గుతుంది. కాబట్టి గ్రూప్స్లో ఎలక్ట్రోఎఫినిటీ తగ్గిపోతుంది. ఇక్కడ మనకి ఎలక్ట్రాన్ మీద న్యూక్లియర్ ఛార్జ్ పెరుగుతుంది కాబట్టి ఇక్కడ మనకి ఇంక్రీజ్ అనేది అవుతుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ వీటి అప్లికేషన్స్ చూద్దాం. అంటే కొన్ని చేంజెస్ ఈ ఎలక్ట్రోఎఫినిటీ యొక్క అప్లికేషన్స్ చెక్ చేద్దాం. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రోఎఫినిటీ అప్లికేషన్స్ చూస్తా. అంటే అప్లికేషన్ కొన్ని చేంజెస్ అనేవి చూసినట్లయితే, సో ఎలక్ట్రోఎఫినిటీ గ్రూప్స్లోని మనం ఏమనుకున్నాం, డిక్రీజ్ అవుతుంది అనుకున్నాం, పీరియడ్స్లో ఇంక్రీజ్ అవుతుంది అనుకున్నాం. అంటే మనం జనరల్గా పీరియాడిక్ టేబుల్ తీసుకుంటే స్టార్టింగ్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ ఉంటాయి, లాస్ట్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ ఉంటాయి, మీడియేటర్ అంటే బ్రిడ్జ్ గ్రూప్ ఎలిమెంట్స్గా డి బ్లాక్ ఎలిమెంట్స్ ఉంటాయి, అండ్ లాస్ట్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. సో స్టార్టింగ్ మనకి ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్లో 1A 2A, ఇక్కడికి వచ్చేటప్పటికి 8th గ్రూప్, దాని ముందు 7th గ్రూప్ అని ఉంటాయి. సో గ్రూప్స్ అంటే మనం టాప్ టు బాటమ్, పైనుంచి కిందకి అని చెప్పుకున్నాం. సో గ్రూప్స్లో ఏమవుతుంది, గ్రాడ్యువల్లీ డిక్రీజ్ అవుతుంది, తగ్గిపోతుంది అనుకున్న ఎలక్ట్రోఎఫినిటీ. అంటే స్టార్టింగ్ ఉన్న వాటికి ఎక్కువగా ఉంటాయి, దాని తర్వాత ఉన్న వాటికి తక్కువ, దాని తర్వాత ఉన్న తక్కువ అని నేర్చుకుంటున్నాం. ఎగ్జాంపుల్కి హాలోజన్స్ చూద్దాం. ఏ గ్రూప్ అయినా తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ హాలోజన్స్ అంటే 7th గ్రూప్ చూద్దాం. 7th గ్రూప్ ఎలిమెంట్స్ ఏంటి, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఆస్ట్రాడైన్. అలానే 8th గ్రూప్ చూసినట్లయితే హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జేనాన్, రేడాన్. సో ఇందులో మనం 7th గ్రూప్ తీసుకున్నట్లయితే
ఇన్ టాప్ టు బాటమ్ ఎలక్ట్రో ఎఫినిటీ ఈజ్ డిక్రీజ్. అంటే స్టార్టింగ్ ఫ్లోరిన్కి ఎక్కువ ఉండాలి, కంప్లీట్ యాస్ట్రోడైన్కి వచ్చేటప్పుడు కంప్లీట్గా తగ్గిపోవాలి అని నేర్చుకుంటున్నాం. కానీ ఇక్కడ చిన్న వేరియేషన్ వస్తుంది. ఏంటి అంటే సో 7th గ్రూప్ ఎలిమెంట్స్ తీసుకుంటే ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, యాస్ట్రోడైన్. యాస్ట్రోడైన్ అనేది మనకి రేడియో యాక్టివ్ ఎలిమెంట్ కాబట్టి దీని గురించి మనం మాట్లాడాం. ఇట్ ఈస్ అ రేడియో యాక్టివ్ ఎలిమెంట్. రిమైనింగ్ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. ఇందులో ఫ్లోరిన్ అటామిక్ రేడియస్ ఈజ్ టూ స్మాల్. అంటే ఫ్లోరిన్ యొక్క పరమాణు పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. సో ఈ ఫ్లోరిన్ పరమాణు పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. అంటే 9, 1s2, 2s2, 2p5. అంటే సెకండ్ షెల్ 2 షెల్సే ఉంటాయి. అదే మనకి క్లోరిన్కి వచ్చేటప్పటికి 17, 3s2, 3p5, 3 షెల్స్ వస్తాయి. అంటే ఫ్లోరిన్, క్లోరిన్ అటామిక్ రేడియస్ అనేది మనం కంపేర్ చేస్తే ఫ్లోరిన్ అటామిక్ రేడియస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంత తక్కువగా ఉండటం వలన ఈ ఎలక్ట్రాన్స్ మధ్యలో రిపల్షన్స్ అనేవి వస్తాయి. అంటే ఫస్ట్ షెల్, సెకండ్ షెల్ 2s2, 2p5. ఇక్కడ ఉన్న 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఆ 7 ఎలక్ట్రాన్స్ మధ్య అంటే ఈ ఎలక్ట్రాన్స్ ఈ విధంగా ఉంటాయి. సో ఈ 7 ఎలక్ట్రాన్స్ మధ్యలో రిపల్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఆ రిపల్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అంటే వికర్షణ శక్తి, వికర్షణ ఒకదాని నుంచి ఒకటి దూరంగా వెళ్ళటానికి ఎక్కువగా చేస్తూ ఉంటాయి. రిపల్షన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఆ రిపల్షన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఒక ఎలక్ట్రాన్ని యాడ్ చేశారనుకోండి, అలా 1 ఎలక్ట్రాన్ యాడ్ చేసినప్పుడు ఈ ఎలక్ట్రాన్ దీనికి యాడ్ అవ్వాలి అంటే ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి రిపల్షన్స్ని బ్రేక్ చేసి ఈ ఎలక్ట్రాన్ కొత్తది యాడ్ అవ్వాల్సి ఉంటుంది. అలా రిపల్షన్స్ని బ్రేక్ చేసి కొత్తది మరొకటి యాడ్ అవ్వాలి అంటే అక్కడ ఉన్న టోటల్ ఎనర్జీని యూజ్ చేసుకుంటుంది. కాబట్టి ఇక్కడ మనకి ఎలక్ట్రో ఎఫినిటీ వాల్యూ తగ్గిపోతుంది. ఎవరితో కంపేర్ చేస్తే? క్లోరిన్తో కంపారిజన్ చేస్తే. సో క్లోరిన్కి వచ్చేటప్పటికి 3 షెల్స్ వస్తాయి. అంటే ఇంకొక షెల్ పెరుగుతుంది. ఇంకొక షెల్ పెరగటం వలన న్యూక్లియస్కి వ్యాలెన్స్ షెల్కి డిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. సో డిస్టెన్స్ ఇంక్రీజ్ అవటం వల్ల అట్రాక్షన్ పవర్ అనేది కొంచెం తగ్గుతుంది. అట్ ది సేమ్ టైం ఎలక్ట్రాన్కి మధ్యలో ఉన్న రిపల్షన్స్ కూడా తగ్గిపోతాయి. దేంతో కంపేర్ చేస్తే? ఫ్లోరిన్తో కంపేర్ చేస్తే. ఎందుకనంటే సైజ్ అనేది మనకి ఇంక్రీజ్ అయింది కాబట్టి. సో అలా సైజ్ అనేది ఇంక్రీజ్ అవ్వటం వలన దీని యొక్క ఈ రిపల్షన్స్ అనేవి తగ్గటం వలన ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేసేటప్పుడు ఎనర్జీ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతుంది ఫ్లోరిన్తో కంపేర్ చేస్తే. సో అందుకని క్లోరిన్కి హై ఎలక్ట్రో ఎఫినిటీ ఉంటుంది ఫ్లోరిన్తో కంపేర్ చేస్తే. మీరు ఏ గ్రూప్ తీసుకున్నా సరే సెకండ్ ఎలిమెంట్కే ఎక్కువ ఎలక్ట్రో ఎఫినిటీ ఉంటుంది ఫస్ట్ ఎలిమెంట్తో కంపేర్ చేస్తే. మరొక గ్రూప్ తీసుకోండి, నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ, బిస్మత్. ఇందులో ఫాస్ఫరస్కి హై ఎలక్ట్రో ఎఫినిటీ ఉంటుంది. మరొక గ్రూపు నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ, బిస్మత్. ఇందులో ఫాస్ఫరస్కి హై ఎలక్ట్రో ఎఫినిటీ ఉంటుంది. సేమ్ రీజన్. అలానే మరొకటి ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెలూరియం, పొలోనియం. ఇందులో కూడా సల్ఫర్కి హై ఎలక్ట్రో ఎఫినిటీ ఉంటుంది ఆక్సిజన్తో కంపేర్ చేస్తే. ఎందుకని? ఇవన్నీ కూడా సెకండ్ షెల్. సైజ్ అనేది చాలా చిన్నదిగా ఉంటుంది, రిపల్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఆ రిపల్షన్స్ని బ్రేక్ చేసి కొత్త ఎలక్ట్రాన్ అనేది యాడ్ అవ్వాలి. అలా యాడ్ అవ్వటానికి అక్కడ ఉన్న ఎనర్జీని కంప్లీట్గా ఇవే యూజ్ చేసుకుంటాయి కాబట్టి తక్కువ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అందుకని వీటి ఎలక్ట్రో ఎఫినిటీ వాల్యూస్ అనేవి తగ్గిపోతాయి. దేంతో కంపేర్ చేస్తే? సెకండ్ ఎలిమెంట్తో కంపేర్ చేస్తే. అదొక వేరియేషన్ గ్రూప్స్లో. మరొకటి ఏంటి అంటే పీరియడ్స్లో మనం ఏమనుకున్నాం, లెఫ్ట్ టు రైట్ వెళ్ళే కొద్దీ అంటే ఎడమ నుంచి కుడికి వెళ్ళే కొద్దీ ఎలక్ట్రో ఎఫినిటీ విలువ పెరుగుతుంది అనుకున్నాం. సో ఎడమ నుండి కుడికి వెళ్తున్నాం, ఎలా వెళ్తున్న కొద్దీ పెరుగుతుంది. అంటే ఇక్కడ మనకి ఫస్ట్ ఉన్నవి ఏంటి? తగ్గిపోతాయి. పెరుగుతుంది కాబట్టి లాస్ట్కి వచ్చేటప్పుడు పెరుగుతుంది. అంటే హాలోజన్స్కి హై ఎలక్ట్రో ఎఫినిటీ ఉంటుంది. హాలోజన్స్కి హై ఎలక్ట్రో ఎఫినిటీ ఉంటుంది. అందులో మళ్ళీ క్లోరిన్కి హై ఎలక్ట్రో ఎఫినిటీ. అంటే టోటల్ పీరియాడిక్ టేబుల్లో ఎవరికి ఎలక్ట్రో ఎఫినిటీ ఎక్కువగా ఉంటుందంటే క్లోరిన్కి హై ఎలక్ట్రో ఎఫినిటీ ఉంటుంది. క్లోరిన్ ఈజ్ హై ఎలక్ట్రో ఎఫినిటీ. ఎలక్ట్రో ఎఫినిటీ క్లోరిన్కి చాలా ఎక్కువగా ఉంటుంది. అదేంటి లెఫ్ట్ టు రైట్ వెళ్ళే కొద్దీ ఇంక్రీజ్ అన్నారు, మరి లాస్ట్లో 8th గ్రూప్ ఉంది కదా అని డౌట్ రావచ్చు. 8th గ్రూప్లో అంటే 8th గ్రూప్ మీన్స్ ఇనర్ట్ గ్యాస్, NH2 NP6 కాన్ఫిగరేషన్, NH2
NP6 కాన్ఫిగరేషన్ అని చెప్పుకున్నాం. అంటే 8 ఎలక్ట్రాన్స్ కంప్లీట్గా ఫిల్ అయిపోయాయి. 8 ఎలక్ట్రాన్స్ కంప్లీట్గా ఫిల్ అయినప్పుడు మరొక ఎలక్ట్రాన్ అది గెయిన్ చేయదు. 8 ఎలక్ట్రాన్స్ ఫిల్ అయిపోతే ఎందుకు గెయిన్ చేయదు అంటే బికాజ్ ఆఫ్ ఆక్టెట్ రూల్, అష్టక నియమం. అంటే మనకి ఏదైనా ఒక యాటమ్ ఏ బాండింగ్లో పార్టిసిపేట్ చేస్తుంది అంటే ఎలక్ట్రాన్ గెయిన్ చేసింది మైనస్ ఛార్జ్ వచ్చింది, ఎలక్ట్రాన్ రిమూవ్ చేసింది ప్లస్ ఛార్జ్ వచ్చింది. అలా గెయిన్ చేసిన రిమూవ్ చేసి ప్లస్ ఛార్జ్ వచ్చిన దేనికోసం చేస్తుంది అంటే ఫర్ ఆక్టెట్ రూల్. దేనికోసం? ఆక్టెట్ రూల్ కోసం. దీన్నే తెలుగులో అష్టక నియమం అంటారు. ఒక యాటమ్ అనేది బాండింగ్లో పార్టిసిపేట్ చెయ్యటం అంటే ఒక యాటమ్ అనేది ఇద్దరు పాజిటివ్ ఆర్ నెగిటివ్, యానియాన్ ఆర్ క్యాటియాన్ మారుతుంది అంటే దానికి రీజన్ ఏంటంటే టు గెయిన్ ఆఫ్ ఆక్టెట్ రూల్. అష్టక నియమాన్ని అటెంప్ట్ చేయటం కోసం మాత్రమే అది బంధంలో పాల్గొంటుంది. అష్టక నియమం అంటే ఏంటి? వ్యాలెన్స్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉండాలి. అష్ట 8, ఆక్టా 8. ఆక్టా అంటే 8 ఎలక్ట్రాన్స్ ఇన్ ది వ్యాలెన్స్ షెల్, దట్ ఈస్ కాల్డ్ ఆక్టెట్ రూల్. ఇక్కడ మనకి 8th గ్రూప్ తీసుకున్నట్లయితే ఎక్సెప్ట్ హీలియం రిమైనింగ్ ఆల్ ఆర్ 8 ఎలక్ట్రాన్స్. హీలియంకి మినహా మిగిలినవన్నీ కూడా 8 ఎలక్ట్రాన్లు ఉంటాయి వ్యాలెన్స్ షెల్లో, కాబట్టి అది ఇంకొక ఎలక్ట్రాన్ తీసుకోదు. సో ఇనర్ట్ గ్యాసెస్కి ఎలక్ట్రో ఎఫినిటీ 0. అలానే సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ అంటే NS2 కాన్ఫిగరేషన్, ఇది కూడా కంప్లీట్గా ఫిల్ అయిపోయింది. NS2 ఒక S ఆర్బిటల్లో థర్డ్ ఎలక్ట్రాన్ వెళ్ళదు, Sలో 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఫిల్ అవుతాయి. కాబట్టి NS2 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అయిపోయాయి. దీన్నే ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ అని కూడా అనొచ్చు. సో ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ పెయిర్ అయ్యాయి, 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అయిపోయాయి కాబట్టి ఇక్కడ కూడా ఎలక్ట్రాన్ గెయిన్ చేయదు. సో సెకండ్ గ్రూప్కి ఎలక్ట్రో ఎఫినిటీ 0. అలానే 8th గ్రూప్ కూడా ఎలక్ట్రో ఎఫినిటీ 0. ఎందుకని 0 అంటే అవి ఎలక్ట్రాన్ని తీసుకోవటం జరగదు, ఎందుకంటే కంప్లీట్లీ ఫిల్డ్ కాబట్టి. సో 8th గ్రూప్కి ఎలక్ట్రో ఎఫినిటీ 0, సెకండ్ గ్రూప్ కూడా ఎలక్ట్రో ఎఫినిటీ 0. అందుకని దానికి ముందున్న గ్రూప్ 7th గ్రూప్. ఆ 7th గ్రూప్లో టాప్ టు బాటమ్ వచ్చేటప్పటికి క్లోరిన్కి ఎక్కువ ఎలక్ట్రో ఎఫినిటీ అని చెప్పుకున్నాం. పీరియడ్స్లో లెఫ్ట్ టు రైట్ వచ్చేటప్పటికి లాస్ట్కి ఎక్కువ ఎలక్ట్రో ఎఫినిటీ ఉంటుంది కాబట్టి 7th గ్రూప్ హాలోజన్స్కి ఎలక్ట్రో ఎఫినిటీ ఎక్కువ అని చెప్పుకున్నాం. అండ్ నెక్స్ట్ ఫ్లోరిన్కి సైజ్ అనేది చిన్నదిగా ఉంటుంది కాబట్టి క్లోరిన్కి హై ఎలక్ట్రో ఎఫినిటీ అనుకున్నాం. అండ్ ఇంకొక రీజన్ కూడా ఉంది. 7th గ్రూప్ కాన్ఫిగరేషన్ ఏంటి? NS2 NP5 2 + 5 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇంకా 1 ఎలక్ట్రాన్ వస్తే దీనికి ఆక్టెట్ రూల్ వస్తుంది. ఆక్టా అంటే 8 అనుకున్నాం. సో 8 రావాలంటే ఇంకా 1 ఎలక్ట్రాన్ కావాలి, అంటే ఎలక్ట్రో ఎఫినిటీ 1. అంటే 1 ఎలక్ట్రాన్ గెయిన్ చేసింది. వెంటనే ఆక్టెట్ రూల్, నియరెస్ట్ ఆక్టెట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అనేది వస్తుంది, నియరెస్ట్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అనేది వస్తుంది. అంటే సమీప జడవాయు విన్యాసం అనేది వస్తుంది. ఆ సమీప జడవాయు విన్యాసం రావటం వలన కూడా దీనికి ఎలక్ట్రో ఎఫినిటీ విలువ ఎక్కువగా ఉంటుంది. హాలోజన్స్ ఆర్ హై ఎలక్ట్రో ఎఫినిటీ ఎలిమెంట్స్. ఇన్ హాలోజన్స్ క్లోరిన్ హ్యావ్ హై ఎలక్ట్రాన్ ఎఫినిటీ యాటమ్. క్లోరిన్కి అత్యధిక ఎలక్ట్రో ఎఫినిటీ ఉంటుంది. గ్రూపుల పరంగా తీసుకుంటే హాలోజన్కి అధిక ఎలక్ట్రో ఎఫినిటీ ఉంటుంది. ఓకేనా? అండ్ లాస్ట్ పాయింట్, ఎలక్ట్రో ఎఫినిటీని మనం డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయలేం. అందుకని దాన్ని బార్న్ హ్యాబర్ ప్రాసెస్ అని చెప్పి ప్రాసెస్ వాడతారు. బార్న్ హ్యాబర్ ప్రాసెస్ ద్వారా ఎలక్ట్రో ఎఫినిటీ అనేది మనకి క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఇది ఎలక్ట్రో ఎఫినిటీ. అంటే ఎలక్ట్రాన్ని యాడ్ చేయటం వల్ల రిలీజ్ అయ్యే ఎనర్జీ. గ్రూప్స్లో డిక్రీజ్ అవుతుంది, పీరియడ్స్లో ఇంక్రీజ్ అవుతుంది. కానీ గ్రూప్స్లో సెకండ్ ఎలిమెంట్కి ఎక్కువ ఎలక్ట్రో ఎఫినిటీ ఉంటుంది. పీరియడ్స్లో లెఫ్ట్ టు రైట్ వచ్చేటప్పటికి ఎక్కువగా ఉంటుంది కాబట్టి హాలోజన్కి అధిక ఎలక్ట్రో ఎఫినిటీ ఉంటుంది. నోబుల్ గ్యాసెస్ ఆర్ ఇనర్ట్ గ్యాసెస్కి 0 ఎలక్ట్రో ఎఫినిటీ, ఎందుకంటే కంప్లీట్లీ ఫిల్డ్, 8 ఎలక్ట్రాన్లతో పూర్తిగా నిండి ఉంటాయి. అలానే సెకండ్ గ్రూప్లో కూడా ఎలక్ట్రాన్ ఎఫినిటీ 0. ఎందుకు అంటే అవి కూడా పూర్తిగా నిండి ఉంటాయి, S ఆర్బిటాల్లో పూర్తిగా నిండి ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ ఎలక్ట్రో ఎఫినిటీని మనం డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయలేం, బార్న్ హ్యాబర్ సైకిల్ ద్వారా మాత్రమే దీన్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఎలక్ట్రో ఎఫినిటీని E.Aతో డినోట్ చేస్తాం.
electroaffinity is represented by E dot A. సో ఇది ఎలక్ట్రో ఎఫినిటీ. సో అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. న్యూ టాపిక్స్ ఏమైనా కావాలి అన్నా సరే కామెంట్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా ఎక్కువ చూడాలి అన్నా, మీకు ఇంకా ఎక్కువ కావాలి అనుకున్నా మీ ఫ్రెండ్స్ని, రిలేటివ్స్ని వాళ్ళని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.